నిజమే, కానీ నిన్నటి నుంచి ఒక వార్త సెన్సేషనల్ అయింది. కానీ ప్రజల దగ్గర నుంచి ఒక రకమైన వింత వాదన కూడా వచ్చిందనమాట. ఏమంటే వైజాగ్లో జరిగింది ఈ సంఘటన. చెప్పాక ఇంతకుముందు నిన్నగాక మొన్నేమో ఇదే ఆంధ్రాలో, మన ఆంధ్రాలోనే ఒక ఘనకార్యం జరిగింది. మొగుడిని రోగలే బండెట్టు కొట్టేసింది. మొగుడు చచ్చిపోయినాడు. చచ్చిపోతే ఎవడికంటికి కనిపించకుండా కూతురు పక్కనే ఉంది, ఇంటర్ చదువుతుంది కూతురు కూడా. ఎవడికి గొట్టి చప్పుడు కాకుండా రేత్రికి రాత్రి ఇంటి ఎదురు గుండ తీసి ఆ శవాన్ని పెట్టేసింది, మొత్తాన్ని కప్పెట్టేసింది. అయితే ఏంటంటే రోజు కల్లాపు కలిపి ముగ్గేస్తూ ఉందన్నమాట. ఇలాంటి క్రమంలో తల్లి కూతురు గొడవ అయింది. సో చెప్పా కదా, ఒక షాపుడు కొట్టుకున్నాను అనుకోండి జనరల్ స్టోర్ వాళ్ళు, ఒక రేటు చింతపండు రేటు బయటపడింది అన్నట్టుగా మొత్తానికి అయితే ఆ తల్లి పిల్ల కొట్టుకొని నాన్న నువ్వు చంపేసి ఇక్కడ బాధ పెట్టామని గట్టిగా చెప్పడంతో అందరూ వచ్చి చూశారనమాట. నిజంగానే అక్కడ శవం ఉంది. ఇది కథ. ఇది అనంతపురంలో ఆ సైడ్ జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే వైజాగ్, అతడు చదువుకున్నాడు, ఆమె కూడా చదువుకుంది. ఆమె వయసు 28 సంవత్సరాలు, పెళ్ళి కాలేదు. కానీ అతడికి పెళ్ళయిందట. పెళ్ళయ్యి భార్య ప్రెగ్నెంట్గా ఉంది, అమ్మగారింటికి వెళ్ళింది మేబీ పిల్లల్ని కనడానికి ఏమో. ఇలాంటి క్రమంలో మరి ఏమైందో తెలియదు, మనోడు నేవీ ఆఫీసర్ అంట. మళ్ళీ అంటే నేవీ ఆఫీసర్ అంటే మన ఇండియన్ మిలిటరీలో పనిచేస్తున్నాడు, నేవీ ఆఫీసర్ అంట. ఇంట్లోకి మరి ప్రియురాలు వచ్చింది. ఏమైందో తెలియదు. కథ మొత్తానికైతే చంపేశాడు, ముక్కలు చేసినాడు. డీ ఫ్రిడ్జ్లో కొంత భాగాన్ని పెట్టినాడు, కొంత భాగాన్ని తీసుకెళ్ళి బయట పడేసి వచ్చినాడు. మేబీ అది పట్టలేకపోవడం వల్ల చేసి ఉంటాడు. ఈ ధారణలు ఏందయ్యా? లవర్ను చంపి ఫ్రిడ్జ్లో చెప్తున్న అక్రమ సంబంధాలు ఎంత దరిద్రపు కొట్టంటే మానసిక ప్రశాంతత ఉండదు, జీవితంలో ఎదుగుదల ఉండదు, ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఆ కాడికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఒక అమ్మాయికి అన్యాయం చేయడం ఎందుకు? ఆ పుట్టే బిడ్డకు అన్యాయం చేయడం ఎందుకు? నీకు 10 మందితో తిరగాలని కోరిక ఉంది, రకరకాల రోగాలు అంటించుకోవాలని కోరిక తీట ఉంది. అప్పుడు పెళ్లి చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరగవచ్చు కదా. అమ్మాయిలైనా సరే మీకు తేట ఉంది, మాకు పెళ్లి చేసుకోవద్దు, మేము ఒక ఎంతమంది తిరగాలని ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి చేసుకోబాకండి. అప్పుడు ఎవరి జీవితాలు నాశనం చేస్తారు? మీ అమ్మ బాబులు ఏడుస్తున్నారు, ఆ అమ్మాయి బాబు అమ్మ నాన్న ఏడుస్తూ ఉన్నారు, మా పిల్ల లాంటిది కాదు. అదేమంటే వాడు డబ్బు కోసం చంపేశాడని చెప్పాడు. వాడికి ఇప్పుడు ఎవడైతే చంపినాడో వాడికి లైఫ్ పడుతుంది కదా. చంపేసింది కాక వెళ్ళి జైల్లో స్టేషన్లో లొంగిపోయినాడు, నేనే చంపాను సార్. అది సంగతి. విశాఖపట్నంలోని గాజువాకలో ఈ సంఘటన జరిగిందనమాట. డబ్బు కోసం వేధిస్తుందనే కారణంతో ప్రియురాల్ని హతమార్చాడు. డబ్బు కోసం ఎందుకు వేధిస్తుంది? డబ్బు కోసం వేధిస్తేనే మనుషులు చంపేస్తారు ఈ రోజుల్లో. చెప్పడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. మృతదేహాన్ని 2 భాగాలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అయితే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రవీంద్ర అనేటటువంటి వ్యక్తి ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా నయ్యం, ఇక్కడ ఒక ముస్లిం కమ్యూనిటీకో క్రిస్టియన్ అయ్యి ఉండాలి, దేశం దద్దరిల్లిపోయేది. సౌత్ నుంచి నార్త్ వరకు ఒకటే మోత ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఆల్రెడీ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆల్రెడీ ఇలాంటి ఫ్రిడ్జ్లో కాన్సెప్ట్ నడిచిందనమాట. దానికి లవ్ జిహాద్ అనేది పేరు పెట్టేసి నాన్న రచ్చ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇది కూడా అది అయ్యి ఉంటే కనుక ఇంకా దేశం దద్దరిల్లేదు. అది సంగతి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రవీంద్ర అనేటటువంటి వ్యక్తి ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా, ఓకే, నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్కి పనిచేస్తూ ఉన్నాడు. అతనికి వివాహం అయినప్పటికీ తన ప్రియురాలి మౌనికతో సంబంధం కొనసాగించాడు. చెప్తున్నా కదా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడం కాకుండా ఇప్పుడు ఒక పిల్లవాడికి అంటున్నాడు. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళిన టైంలో మౌనిక అతడు ఇంటికి పిలిపించుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో వీళ్ళ మధ్య ఆర్థికపరమైనటువంటి అంశాల మధ్య వాగ్వాదం వచ్చింది. ఏం లేదు, ఉన్న పిల్లని వదిలే దాన్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. వాడికి మండి తల మీద ఏదో వేసి ఉంటాడు, అయిపోయింది. ఇంతే, ఎంతకు మించి ఏమైనా చచ్చిద్దాడా? తీవ్రాగ్రహానికి గురైనటువంటి రవీంద్ర మౌనికను హతమార్చాడు. హత్య తర్వాత మృతదేహాన్ని 2 ముక్కలుగా నరికాడు. సగభాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు, మరో భాగాన్ని మూటగట్టి ఇంట్లో మూల పెట్టాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. నిందితుడు రవీంద్రను అదుపులో తీసుకుని దర్యాప్తు చేశారు. మౌనిక తనను డబ్బు కోసం తీవ్రంగా వేధిస్తోందని. డబ్బు కోసం తీవ్రంగా వేధిస్తారా? అది తట్టుకోలేక హతమార్చాడా? కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. క్షణికావేశంలో జరిగిందా, పక్కా ప్లాన్తో జరిగిందా అనేది దానిపై విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. క్షణికావేశంలో ఎక్కడ జరిగింది? ఇది పక్కా ప్లాన్తో. ఆ వజాన ఒక మనిషిని నిలువున కోసాడంటే ఏదో కోడిని కోసినట్టు, మేకను కాసినట్టు అట్ట ముక్కలు చేసి 2 ముక్కలు చేసి ఒక భాగాన్ని అక్కడ ఒక భాగాన్ని ఇక్కడ పెట్టినాడంటే ఎంత దారుణం ఇది! మనుషులు ఎడిపోతూ ఉన్నారు. లవర్ని చంపి ఫ్రిడ్జ్లో పెట్టాడంట. తలకాయ దొరకలేదండి ఇప్పటి వరకు. మరి దొరికిందో లేదో తెలియదు. ఇంకా అలా ఉంది సమాజం. కాబట్టి ఒకటే చెప్తున్నా, బ్రతికితే మంచిగా బ్రతకండి, అక్రమ సంబంధాలు పెట్టుకునే లెక్కైతే పెళ్ళిళ్ళు చేసుకోకండి.
మీ వల్ల మీ కుటుంబ సభ్యులు అంటే మీ అమ్మ, మీ నాన్న, ఇంకెవరైనా మీకు తోబుట్టులు ఉంటే వాళ్ళంతా కూడా జీవితాంతో మీరు చేస్తున్నటువంటి పనికి మళ్ళీ చేస్తున్న కారణంగా అనుభవించి చేస్తారు. అలాగే మీరు ఒకవేళ పెళ్లి చేసుకుంటే కనుక ఆ పెళ్లి చేసుకున్నటువంటి పిల్ల జీవితాన్ని గొంతు కోసిన వాళ్ళు అవుతారు. లేదంటే పెళ్లి ఒక అబ్బాయిని చేసుకుంటే వాడి జీవితాన్ని గొంతు కోసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ తాగరు. మీరు పెళ్లి చేసుకునే పిల్లల కంటే కనుక ఆ పిల్లల యొక్క బాధ, వ్యధ, రొద అంతా ఇంత కాదనమాట. దయచేసి అక్రమ సంబంధాలకి వెళ్ళకండి. హైదరాబాద్ లాంటి ప్రాంతాలు చూస్తుంటే ఈరోజు అక్రమ సంబంధాలు, లేడీస్ హాస్టల్ చూస్తూ ఉంటే వీళ్ళు నిజంగా తల్లిదండ్రులు ఏదో చేసేటకు వచ్చి ఏదో పగలదిద్దామని చెప్పేసి ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తారనిపిస్తూ ఉంటుంది. 6-7 అయితే చాలు, అదేదో రెడ్ లైట్ ఏరియాలో కూడా అంతమంది ఉండరు, అలా ఉంటున్నారు అన్నమాట. బరితెగిచ్చేసినారు. డబ్బు కావాలి, లావిష్ లైఫ్ కావాలి, అది సంగతి. అట్లా ఉన్నారు. ఇలాంటి రంగుభోగతల కారణంగానే ఇది ఇలా సగం ముక్కలు అవుతారనమాట. ఎందుకు? ఏముంది ఈ భూమి మీద? ఎన్ని నిమిషాల సుఖం కోసం ఈ పని మనం చేసేది? ఎంత డబ్బు కోసం మనం ఈ పని చేసేది? అది సంగతి. వాడికి పెళ్ళి అయిందని తెలిసిన తర్వాత కూడా పెళ్ళం లేదని అమ్మగారి ఇంటికి వెళ్ళేదని తెలిసిన తర్వాత ఈమె గారు వచ్చారంటే అది సంగతి. అర్థం చేసుకోవాలి. ఇంకా తప్పు ఎటువైపు ఉంది, ఉప్పు ఎటువైపు ఉందని. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇది ఒక లైఫ్ లెసన్. నిజం చెప్తున్నా, ఈరోజు సమాజంలో 100% అక్రమ సంబంధాలతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. లాస్ట్ జనరేషన్ వచ్చేసి సర్లే సావని అనే దాంతో ఉన్నారు తప్ప అక్రమ సంబంధాలు, లేకపోతే దైవద్రిపుట్టు అలవాట్లు, స్మోకింగ్ చేయడం, డ్రింకింగ్ చేయడం, ఏం దరిద్రం ఇది? అంత లాయల్గా లేకపోయే కాడికి ఇంకెందుకు? పెళ్లి చేసుకునే కాడికి ఎందుకు? పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకుందా ఉన్నాయి. ఎవరి జీవితాలు నాశనం? 2 కుటుంబాలు కాదు, ఇప్పుడు 3 కుటుంబాలు రోడ్డును పడతాయి. ఆ అబ్బాయి తరపున కుటుంబం ఆల్మోస్ట్ డెడ్, చచ్చినట్టే. సమాజంలో వాళ్ళకంటే ఒక విలువ ఉండదు. వాళ్ళు చేయకపోయినటువంటి తప్పు కూడా ఇలాంటి కొడుకుని కన్నందుకు. పెళ్లి చేసుకున్నందుకు ఎవరైతే ఆ పిల్ల అమ్మగారింటికి వెళ్ళిందో వాళ్ళ కుటుంబం, వీడు జీవితాంతం జైల్లో ఉంటే అమ్మాయి జీవితం ఒంటరి జీవితం గడపాలి. వీడు ఒక పెద్ద పోటుగాడు, నేవీ ఆఫీసరు, వీడు ఒక మంచోడు అయి ఉంటాడు, ఒక స్ట్రిక్ట్ పర్సన్ అయి ఉంటాడు అని చెప్పేసి నమ్మి ఆ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి ఇచ్చి ఉంటారు ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు ఇంకో దాన్ని చంపడంతో జీవితాంతం వీడు బొక్కలో ఉంటాడు. ఆ అమ్మాయి ఒంటరి జీవితాన్ని గడపాలి. పెళ్లి చేసిన ఒంటరి జీవితం కోసమా? ఎలా పెంచాలి? సింగిల్ పేరెంట్ ఎలా పెంచాలి? ఇప్పుడు ఆ అమ్మాయి నీ బెనిఫిట్స్ ఏమైనా వచ్చి చేస్తే అంటే ఏమి రావు. నువ్వు బొక్కలోకపోతే నీ ఉద్యోగం పోయినట్టే కదా, ఇంకా ఏమి రావు. ఆ అమ్మాయి కూలిపి 4 పని చేసుకొని బతకాలా? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైతే నిన్ను పెళ్లి చేసుకుందో ఆ అమ్మాయి రోడ్డుని పడింది. అలాగే ఇప్పుడు చనిపోయినటువంటి ముక్కలు చేసినటువంటి అమ్మాయి బాగానే చదివించుంటాడు ఆ తండ్రి, బాగానే చదివించారు తల్లిదండ్రులు. ఏం ఉపయోగం? జీవితాంతం ఆ రొద వ్యధ. మా అమ్మాయిని చంపేశారు. మీ అమ్మాయి ఎందుకు వెళ్ళిందని మాత్రం అడగరు. ఎందుకు వెళ్ళింది? ట్రాప్ ఆడొక్కడే చేసినాడా? మీ అమ్మాయి లేదా అనేది కూడా ఒకటి అనమాట. మీరు చూడండి, అబ్బాయిది ఒక్కడే తప్పు ఉండదు, అమ్మాయిది కూడా తప్పు ఉండదు. అక్కడ సగం తప్పే అంతా. వాడు నిన్ను పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు ఇంటికి వెళ్ళావంటే దాని అర్థం ఏంటి? ఏం అవసరం? సరే ఏదైనా ఉందనుకుందాం, పాతదేదో ఉంది రిలేషను. పెళ్ళి అయిపోయి గర్భవతి అయ్యి పెళ్ళ ఉందని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆడి ఫ్లాట్కి వెళ్ళినావంటే అది ఎంత దరిద్రం? అదనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ హాస్టల్స్లో ఉన్న బ్యాచ్లు చూస్తూ ఉంటే పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అనేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. చూస్తే ఫ్రిడ్జ్ లేదంటే డ్రమ్ము, ఇదే కాన్సెప్ట్. కనపడితే ఫ్రిడ్జ్ లేదంటే డ్రమ్ము, ఇంతే కాన్సెప్ట్. అట్లా తయారైంది.